హాస్పిటల్లకు డబ్బులు రావు, మనందరం మంచిగా ఉంటాం, ఆరోగ్యం మంచిగా ఉంటామన్నా, సుఖంగా ఉంటాం. గోవులు అధికంగా పాలిస్తాయి. మనం కల్తీ పాలు తాగుతున్నాం, మనకు మంచి పాలు తాగే అవకాశం వచ్చింది. ఆవులు, బర్రెలు అన్నీ మంచి బ్రహ్మాండమైన పాలు. ఈసారి పాడి వృద్ధి బాగుంది, మనకు పాలు కూడా వస్తాయి. అదేవిధంగా సస్యాధిపతి గురువు, గురువు అవడం వలన ఈసారి ఎవలు అంటే వడ్ల లాగన్నా అదొక వర్గం. ఎవలు, గోధుమలు, శనగలు బాగా పరిపూర్ణంగా పసుపుకు సంబంధించినటువంటి పంటలు ఎక్కువ పండుతాయని చెప్పాడు. అదేవిధంగా ధాన్యాధిపతి భుజుడు, ఆ యొక్క ధాన్యాధిపతి బుధుడు అవడం వలన మేఘాలు చాలా గర్జిస్తాయి. రాజులు భయభ్రాంతులు చెందే అవకాశాలు ఉన్నాయి. మనం చూస్తున్నాం ఇప్పుడు ఇతర దేశాలలో రాష్ట్రాలు దేశాలు కొట్లాటలు జరుగుతున్నాయి. వారు ఇంకా భయభ్రాంతులు ఈ సంవత్సరం జరిగే అవకాశం కూడా ఉన్నదని కూడా చెప్తున్నారు. అదేవిధంగా అర్ఘ్యాధిపతి చంద్రుడు, అంటే ఇవి 9 మంది నాయకులు. ఇప్పుడు మనం ఎట్లయితే ప్రభుత్వంలో హోంశాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రిలో ఇప్పుడు ఈ శాఖలకు వీళ్ళు మంత్రులు, వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారో చెప్పేదే ఈ పంచాంగం. అయితే అన్ని రకాలైనటువంటి ధాన్యాలన్నీ దేశంలోకి సమృద్ధిగా ఫలిస్తాయి, గో సమృద్ధి కలుగుతుంది ఈ చంద్రుడు గనక మేఘాధిపతి అవడం వలన. రెండవది రసాధిపతి శని. ఇప్పుడే మీకు చెప్పిన నెయ్యి కానీ, నూనె కానీ, బెల్లం కానీ, తేనె కానీ మొదలగు రసజాతులకు సంబంధించినవి కొంచెం ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా గురుఫలం నీరసంతో కూడా రత్నాలు, బంగారం, ధాన్యము, దూది, తోళ్ళు, పులుపు వస్తువులు, మంచి గంధం మొదలగు ఇవన్నీ చాలా వృద్ధి చెందుతాయట. బ్రాహ్మణులు కూడా ఈ సంవత్సరం సుఖ సంతోషాలతో ఉంటారట. అంటే తిట్టటోళ్ళు ఎక్కువైన వాటికి ఇంకా మాకు సంతోషం ఎక్కువ పెరిగి మేము కూడా రివర్స్ అవుతామని. ఇకపోతే గోపాలకుడు, పశుపాలకుడు గోపాలకుడు అయింది కాబట్టి మనకు పశువులు వృద్ధి కలుగుతాయి. మంచి ఏది గడ్డికి కానీ పంటలకు కానీ ఇబ్బంది లేకుండా ఆ పశువులు బలిష్టంగా ఉండడానికి తగునైనటువంటి పంటలు కూడా పండుతాయని చెప్పాడు. ఇకపోతే పాడి పంటల సమయంలో వాటికి మందు కొట్టడం వలన మనం గోవులను కనుక సంరక్షించకపోతే అవి చచ్చిపోయే అవకాశాలు ఉంటాయి. వాటిని కూడా కొంచెం రక్షించే బాధ్యత మన మీద ఉంది, జాగ్రత్త అని చెప్పాడు. ఇవన్నీ కూడా చెప్తూ
ఇవాళ మంచి బ్రహ్మాండంగా బండి కొనుక్కోవాలంటే మూడం వచ్చింది మంచి రోజు లేదంటే ఎన్ని రోజులు కొనుక్కుంటాం, అదే మంచి రోజు ఉంటే దన్న పోయి అడ్వాన్స్ ఇస్తాం బండి కొనుక్కొచ్చుకుంటాం. అట్లా ఈ సంవత్సరం మూడాలు చాలా తక్కువ ఉన్నాయి. అవి కూడా ఏంది, ఆషాఢ మాసం మనం ఏ పని చేయం, అప్పుడే ఆషాఢ మాసమే మూడం వచ్చింది, చాలా సంతోషం. మిగతా రోజులలో మంచిగానే ఉంది. మనం ప్రతిసారి గ్రహణాలు చూస్తాం. ఈ సంవత్సరం భారతదేశంలో కనిపించే గ్రహణాలు అసలే లేవు. మరి గ్రహణాలు ఉంటే మనకు నష్టమేంది? నష్టమే గ్రహణాలు ఉండమంటే. మకర రాశి గ్రహణం వచ్చిందనుకో, మకర రాశికి దానాలు ఇవ్వాలి, ధర్మాలు ఇవ్వాలి, ఆరోగ్యం మంచుకుంటుంది, ఇబ్బంది అవుతుంది. అట్లనే కుంభరాశికి వచ్చిందనుకో, అట్లనే ఒక్కొక్క రాశికి ఇట్లా ఇబ్బంది అవుతాయి. కాబట్టి ఈసారి మనకు గ్రహణాలు లేవు. ఇంకా గ్రహణాలు లేకపోతే గర్భిణీ స్త్రీలు చాలా సంతోషపడతారు. ఎందుకంటే వాళ్ళు ఆ 24 గంటలు వాళ్ళకు ఒక శిక్ష, కదలకుండా వండుకోవాలి, ఎక్కడ కూడా ఏం పనులు చేసుకోవద్దు, టైంకు తినాలే పడుకోవాలి, తినాలే పడుకోవాలి, ఇది తప్ప వాళ్ళు చేసే పని లేదు. ఈ గ్రహణంలో కదిలితే బాధ, కదలకపోదా. ఎందుకంటే ముసలి అని చెప్తారు, కదలకు అట్లా చేయక ఇట్లా చేయకండి. ఈ గ్రహణాలు ఈసారి లేవు. ఇకపోతే ప్రతి సంవత్సరం ఒక పుష్కరం వస్తుంది. 12 సంవత్సరాలకు మళ్ళీ ఈ పుష్కరం మళ్ళీ 12 సంవత్సరాలకు వస్తుంది. ఈసారి మనకు యమునా నది పుష్కరం వచ్చింది. యమునా నది పుష్కరము సింహరాశిలో గురువు, ఏది కర్కాటక రాశిలో గురువు ప్రవేశిస్తాడు. ఎన్నడు ప్రవేశిస్తాడు? జూన్ 1వ తారీఖు రాత్రి 1:59 గురువు ప్రవేశించి 12 రోజులు ఆ గురువు ఆ ప్రవేశంలో అక్కడ ఉంటాడు. ఆ కంటిన్యూషన్లో కర్కాటక రాశిలో ఉంటాడు. ఆ గురువు ప్రవేశం ఎప్పుడు జరిగితే అప్పుడు ఆ యొక్క నది పుష్కరం వస్తుంది. ఈసారి యమునా నది పుష్కరము మన ప్రాంతంలో లేదు, అది ఉత్తర భారతదేశంలో ఉన్నది. ఆ పుష్కరాల్లో స్నానం చేయాలి. అయ్యా ఎంతోమంది చెప్తారు పుష్కర స్నానం చేస్తే లాభమేంది అంటే, వర్షాకాలంలోనే పుష్కరాలు వస్తాయి. ఎక్కడ ఆ భగీరథుడు ఎక్కడ పుడతాడో అక్కడి నుంచి వస్తూ ఆ చెట్టును ఈ చెట్టును ఆ రౌతును ఈ రౌతును నీళ్లు తలుపుకుంటూ వచ్చి అవి మెడిసిన్ తయారవుతాయి. మెడిసిన్ తయారై ఈ 12 రోజులు ఆ యొక్క బృహస్పతి కానీ సకల దేవతలు కానీ ఆ నీళ్ళల్లో ఉంటారు. ఆ నీళ్ళల్లో పోయి మనం మునగడం వల్ల మనకు ఉన్నటువంటి శరీర రుగ్మతలనిపై మనకు ఆరోగ్యం మంచుకుంటుంది, మనం మంచుకుంటాం, మనకు ఆరోగ్యం మంచుకుంటుంది, మనం కూడా మంచుకుంటాం. దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా మరి అందరినీ కూడా కోరుతున్నాను. ఈ యొక్క పుష్కర ప్రభావం. ఇకపోతే దీర్ఘాయుష్మాన్ చల్ల బతుకు 15వ తారీఖు 7వ నెల 2026 ఆషాఢ శుద్ధ పాడ్యమి బుధవారం ఉదయం 11 గంటల నుంచి మరి ఆషాఢ బహుళ ద్వాదశి 10/8/2026 వరకు గురుమౌఢ్యమి